వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాకుండా దాదాపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది జరగదు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టికల్ 1 భారతదేశం పేరు మరియు భారత భూభాగం గురించి ఈ ఆర్టికల్ 1 అనేది తెలుపుతుంది. ఆర్టికల్ 3 ఈ ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాలు ఏర్పాటు మరియు ప్రాంతాలు సరిహద్దులు లేదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పేర్ల మార్పు గురించి ఈ ఆర్టికల్ 3 అనేది తెలుపుతుందన్నమాట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 13 ఈ ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు చెల్లవని తెలుపుతుంది. ఆర్టికల్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం చెప్తున్నాను, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే అన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ ఆర్టికల్స్లో ముఖ్యమైనవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దయచేసి గమనించగలరు. ఈ ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ప్రాంతాలు సరిహద్దులు లేదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల యొక్క పేర్లను మార్పు చేయడానికి ఈ ఆర్టికల్ 3 అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 13 ఈ ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు చెల్లవని ఈ ఆర్టికల్ 13 అనేది తెలుపుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 14 ఈ ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది. ఈ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 15 ఆర్టికల్ 15 అనేది మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను నిషేధిస్తుంది. ఈ ఆర్టికల్ 15 అనేది మత, జాతి, కుల, లింగ లేదా జన్మస్థలం ద్వారా వచ్చే వివక్షను నిషేధిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 17 ఈ ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ 17 అనేది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 18 ఈ ఆర్టికల్ 18 బిరుదుల నిషేధానికి ఈ ఆర్టికల్ 18 అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్స్ టాపిక్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ. త్వరలో జరగబోతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ సంబంధించి కొన్ని హక్కుల రక్షణకు మొదలైనవి. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి కొన్ని హక్కుల రక్షణ మొదలైన విషయాలకు ఈ ఆర్టికల్ 19 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 21 ఈ ఆర్టికల్ 21 అనేది జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ కోసం ఈ ఆర్టికల్ 21 అనేది ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 21A ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యా హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 మనుషుల క్రయ విక్రయదారుల ప్రతిఫలము లేని పన్నులను నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 14 సంవత్సరాలలోపు పిల్లలను ఫ్యాక్టరీలు మరియు గనులలో పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 25 మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు అలాగే మత ప్రచారం చేసుకునే హక్కును ఈ ఆర్టికల్ 25 అనేది కలుగజేస్తుంది. ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం రిట్స్ను జారీ చేయడానికి ఈ ఆర్టికల్ 32 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 40 ఈ ఆర్టికల్ 40 ద్వారా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఈ ఆర్టికల్ 40 అనేది ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 45లో పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందిస్తుంది. ఆర్టికల్ 46 అనేది
బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ ఆర్టికల్ 46 అనేది తెలుపుతుంది. ఆర్టికల్ 48 వ్యవసాయ పశుగణాభివృద్ధికి ఆర్టికల్ 48 అనేది ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 48A పర్యావరణ మరియు వన్యప్రాణుల సంరక్షణకు ఈ ఆర్టికల్ 48A అనేది ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 51A అనేది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 52 భారత రాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 61 రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడం, దీనిని మహాభియోగ తీర్మానం అంటారు. ఈ ఆర్టికల్ 61 ద్వారా రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడానికి ఈ ఆర్టికల్ 61 అనేది తెలుపుతుంది. ఆర్టికల్ 63 భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 72 క్షమాపణలు మంజూరు చేయడానికి, సస్పెండ్ చేయడానికి, రద్దు చేయడానికి రాష్ట్రపతికి గల అధికారాల గురించి ఈ ఆర్టికల్ 72 అనేది తెలుపుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 74 కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ఈ ఆర్టికల్ 74 అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 76 ద్వారా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి అన్ని విషయాలను తెలియపరచుటకు ప్రధానమంత్రి యొక్క బాధ్యత గురించి ఈ ఆర్టికల్ 78 అనేది తెలుపుతుంది. ఆర్టికల్ 79 పార్లమెంటు నిర్మాణం, రాజ్యసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఈ ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 79 పార్లమెంటు నిర్మాణం గురించి, ఆర్టికల్ 18 రాజ్యసభ నిర్మాణము, ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 85 పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయుటను రద్దు చేయట గురించి ఈ ఆర్టికల్ 85 అనేది తెలుపుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 93 లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 110 ద్రవ్య సంబంధమైన బిల్లుల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 112 వార్షిక ఆర్థిక నివేదిక గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 123 రాష్ట్రపతికి గల ఆర్డినెన్స్లను ప్రకటించే అధికారాలను ఈ ఆర్టికల్ 123 తెలుపుతుంది. ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి ఈ ఆర్టికల్ 124 తెలుపుతుంది. ఆర్టికల్ 143 రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరడం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 148 కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఈ ఆర్టికల్ 148 తెలుపుతుంది. ఆర్టికల్ 153 రాష్ట్ర గవర్నర్ల గురించి ఈ ఆర్టికల్ 153 రాష్ట్ర గవర్నర్ల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 161 అనేది గవర్నర్ యొక్క క్షమాపణ అధికారాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ యొక్క నియామకం గురించి ఈ ఆర్టికల్ 165 అనేది తెలుపుతుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 214 రాష్ట్రం యొక్క హైకోర్టుల నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 233AA ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక నిబంధనల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243B పంచాయతీల నిర్మాణం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243K పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత గురించి తెలుపుతుంది. అలాగే ఆర్టికల్ 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంట్ యొక్క అధికారం గురించి ఈ ఆర్టికల్ 249 తెలుపుతుంది. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదులు లేదా నదీ లోయల జలాలకు సంబంధించిన వివాదాల యొక్క తీర్పు గురించి ఈ ఆర్టికల్ 262 తెలుపుతుంది. ఆర్టికల్ 280
ఆర్థిక సంఘం యొక్క నియామకం గురించి ఈ ఆర్టికల్ 280 తెలుపుతుంది. ఆర్టికల్ 300A ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపును తెలుపుతుంది. ఆర్టికల్ 311 సివిల్ ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించుటకు మొదలైన విషయాల గురించి ఈ ఆర్టికల్ 311 తెలుపుతుంది. ఆర్టికల్ 312 అఖిల భారత సర్వీసుల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 315 కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి ఈ ఆర్టికల్ 315 తెలుపుతుంది. ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్ యొక్క అధికారాల గురించి తెలుపుతుంది. ఎన్నికల కమిషన్ యొక్క అధికారాల గురించి ఈ ఆర్టికల్ 324 తెలుపుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు గురించి ఈ ఆర్టికల్ 326 తెలుపుతుంది. ఆర్టికల్ 330 అనేది షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు లోక్సభలో గల రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 331 లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు గల రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 332 రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల గల రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 338 షెడ్యూల్ కులాల వారికి జాతీయ కమిషన్ గురించి ఈ ఆర్టికల్ 38 తెలుపుతుంది. ఆర్టికల్ 338A షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 338B జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ విధులను తెలుపుతుంది. ఆర్టికల్ 338B జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్మాణము మరియు దాని యొక్క విధుల గురించి ఈ ఆర్టికల్ 338B తెలుపుతుంది. ఆర్టికల్ 352 ఎమర్జెన్సీ ప్రకటన జాతీయ అత్యవసర పరిస్థితి. అదేవిధంగా ఆర్టికల్ 356 రాష్ట్ర అత్యవసర పరిస్థితి, దీన్ని రాష్ట్రపతి పాలన అంటారు. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ పార్లమెంట్ అధికారాల గురించి ఈ ఆర్టికల్ 368 తెలుపుతుంది.